Hi guys, this is Venkat. Welcome back to our channel Sahastra 26, the Magic of English. మనం ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు చాలా చిన్న చిన్న సెంటెన్సెస్తో స్టార్ట్ చేయడం చాలా మంచిది. ఎందువల్లంటే అవి నేర్చుకోవడం చాలా ఈజీ. అలాగే ఈ చిన్న చిన్న సెంటెన్స్లే చాలా ఎక్కువగా ఫ్రీక్వెంట్గా మనం ఇంగ్లీష్లో వాడడం జరుగుతుంది. అటువంటి సెంటెన్స్ను 45 తీసుకొని నేను ఈ వీడియో లెసన్లో ఎక్స్క్లూజివ్గా మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇట్స్ ఓకే, నథింగ్ టు వర్రీ, వాట్ ఈస్ టైమ్ ఇట్ ఈస్ టైమ్ ఫర్ లంచ్. ఇలాంటి వాక్యాలను మీకు ఈజీగా సులభంగా ఎక్కడ ఏ విధంగా ఎలా యూజ్ చేయాలో అనే విషయాన్ని నేను మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. లాంగ్ టైమ్ నో సీ. మనకి తెలిసిన వాళ్ళు పరిచయస్తులు కొన్ని రోజులు కనిపించకపోయేసరికి ఒకేసారి వాళ్ళు మనకు కనిపించేటప్పుడు ఇలా అంటూ ఉంటాం, మిమ్మల్ని చూసి చాలా రోజులు అయింది, చాలా రోజులు మీరు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు అని చెప్పేటప్పుడు లాంగ్ టైమ్ నో సీ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వాట్సాప్ అంటే ఏంటి సంగతులు, ఆ సంగతి అని చెప్పడానికి మనం ఇక్కడ సింపుల్గా క్లాసీగా ఉండడానికి వాట్సాప్ యూజ్ చేస్తాం. హౌ ఆర్ యూ అంటే మీకు అందరికీ తెలుసు ఎలా ఉన్నారని, కానీ హౌ ఆర్ యూ బదులుగా చాలామంది ఇప్పుడు హౌ ఈజ్ డూయింగ్ అని చెప్పి యూజ్ చేస్తున్నారు. ఎలా ఉన్నారు, బాగున్నారని చెప్పడానికి హౌ ఈజ్ డూయింగ్. ఓకే, వాట్స్ ద హర్రీ అంటే గాబరా, తొందర, ఏంటా గాబరా, ఎందుకంత హడావుడి అనేటప్పుడు మనం ఇక్కడ హర్రీ అనే వర్డ్ మనం యూజ్ చేయొచ్చు. డూ యూ ఫ్యాన్సీ టీ తాగుతారా, టీ తాగడానికి ఇష్టపడతారా? ఫ్యాన్సీ అంటే ఇక్కడ ఏదైనా మనం ఎవరికైనా ఆఫర్ చేసేటప్పుడు టీ కాఫీ వంటివి మీరు అది తాగడానికి ఇష్టపడతారా, మీకు ఇష్టమేనని చెప్పి అడగడానికి మనం ఫ్యాన్సీ అనే వర్డ్ మనం ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. డూ యూ ఫ్యాన్సీ టీ, డూ యూ ఫ్యాన్సీ కప్ ఆఫ్ కాఫీ, ఇలా మనం అడగవచ్చు. వే ఆర్ యూ గోయింగ్, ఎక్కడికి మీరు వెళ్తున్నారు, ఎవరైనా సమ్వన్ ఈస్ గోయింగ్ టు సమ్వేర్ ఎల్స్ అలాంటప్పుడు మనం అడుగుతూ ఉంటాం ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అంటే మనం కనుక్కోవడానికి అడిగేటప్పుడు వే ఆర్ యూ గోయింగ్ అని చెప్పి సింపుల్గా అడుగుతాం. గివ్ మీ మూమెంట్, గివ్ మీ సెకండ్ అంటే కాసేపు వెయిట్ చేయండి. ఇక్కడ మూమెంట్ అంటే క్షణం, అంటే కాసేపు వెయిట్ చేయండి, నేను తిరిగి వచ్చేస్తాను చెప్పి అనేటప్పుడు గివ్ మీ మూమెంట్, గివ్ మీ సెకండ్ ఇలా మనం వాడతాం. నెక్స్ట్ వన్ ఈస్ కుడ్ యూ రిపీట్ దట్ అగైన్ అంటే మనతో ఎవరైనా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కానీ మనకి ఏదైనా చెప్పేటప్పుడు కానీ సరిగ్గా వినిపించకపోయినట్లయితే కాస్త మళ్ళీ రిపీట్ చేస్తారా, తిరిగి చెప్తారా అనేటప్పుడు మనం ఈ కుడ్ యూ రిపీట్ దట్ అగైన్ అని చెప్పి అంటూ ఉంటాం. నెక్స్ట్ వన్ జస్ట్ గెటింగ్ ఆన్, ఏదో అలా సాగిపోతుంది అంటే మనల్ని ఎవరైనా ఏదైనా పలకించేటప్పుడు ఎలా ఉన్నారు అనేటప్పుడు జస్ట్ గెటింగ్ ఆన్ యాజ్ యూజువల్, యాజ్ క్యాజువల్ అని చెప్పి అంటూ ఉంటాం. ఏదో అలా సాగిపోతుంది అన్నప్పుడు, ఏదో అలా జరిగిపోతుంది అన్నప్పుడు జస్ట్ గెటింగ్ ఆన్ యూజ్ చేయొచ్చు. ఐ అగ్రీ విత్ యూ, నేను మీతో ఏకీభవిస్తున్నాను అంటే మనకి ఏదైనా ఒక ఆలోచన చెప్పేటప్పుడు ఎవరైనా సరే దాంతో మనం సపోర్టివ్గా మాట్లాడితే నేను మీరు చెప్పిన దానికి ఏకీభవిస్తున్నానని చెప్పేటప్పుడు ఐ అగ్రీ విత్ యూ అంటాం. అలా కాకుండా బలంగా చెప్పాలి, గట్టిగా చెప్పాలనుకుంటే, గట్టిగా అంటే లౌడ్గా కాదు అర్థం, అంటే ఆలోచన ఆ పాయింట్ మనం గట్టిగా సపోర్ట్ చేస్తూ మాట్లాడుకుంటే ఆ సందర్భంలో మనం ఐ డూ అగ్రీ విత్ యూ అని చెప్పాలి. ఐ డూ అగ్రీ విత్ యూ. అలా కాకుండా వారు చెప్పిన దానికి మనం విభేదిస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు ఐ డిసగ్రీ విత్ యూ అని చెప్పవచ్చు. ఐ డిసగ్రీ విత్ యూ. ఓకే, నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్, ఇది కాస్త కష్టంగా ఉంది అంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు అది కాస్త డిఫికల్టీగా ప్రాబ్లమేటిక్గా ఉన్నప్పుడు అంటూ ఉంటాం ఇట్ ఈస్ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్. ఇక్కడ లిటిల్ బిట్ బదులుగా మనం రేదర్ కూడా యూజ్ చేయొచ్చు, అంటే కాస్త కొంచెం చెప్పడానికే ఇక్కడ లిటిల్ బిట్ రేదర్ అని చెప్పి మనం వాడుతూ ఉంటాం. ఇట్ ఈస్ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్, ఇట్ ఈస్ లిటిల్ బిట్ డిఫికల్టీ అని చెప్పి మనం చెప్పవచ్చు. డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా, మీకు ఏమైనా తెలుసా? ఇక్కడ ఐడియా అంటే ఆలోచన కాదు, ఏదైనా ఒక విషయం గురించి మీకు ఏమైనా తెలుసా అనడానికి మనం డూ హ్యావ్ ఎనీ ఐడియా అంటూ ఉంటాం. ఎగ్జాంపుల్, డూ హ్యావ్ ఎనీ ఐడియా వేర్ రమేష్ హ్యాస్ గాన్, రమేష్ ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలుసా అనేటప్పుడు మనం ఇక్కడ ఐడియా అని చెప్పి వాడుతూ ఉంటాం. స్టాప్ కిడ్డింగ్ మీ, నన్ను ఆట పట్టించకు అంటే ఇక్కడ మనల్ని ఎవరైనా సరే ఆట పట్టించేటప్పుడు, గేల్ చేసేటప్పుడు, వెటకరిస్తూ జోకులు వేస్తూ మనల్ని కాస్త ఇబ్బందిగా గురి చేసేటప్పుడు ప్లీజ్ స్టాప్ కిడ్డింగ్ మీ అంటూ ఉంటాం, అంటే నన్ను ఆట పట్టించకండి, గేల్ చేయకండి అని చెప్పి మనం రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ ఎనీవే, ఏదేమైనా ధన్యవాదాలు. ఇక్కడ ఎనీవే చూడండి, ఎనీవేకి అర్థం ఏంటంటే ఏదేమైనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కాస్త టీ కానీ కాఫీ కానీ మనం ఇచ్చాం అనుకోండి, అందులో కాస్త పంచదార తక్కువ అయితే వాళ్ళు తాగేస్తుంటారు, అయితే చివరు అంటూ ఉంటారు అంటే ఆ నెగిటివ్ ఆస్పెక్ట్ని కవర్ చేస్తూ ఎనీవే థ్యాంక్ యూ అంటూ ఉంటారు, అంటే ఏదేమైనా సరే మీరు టీ ఇచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పి అనేటప్పుడు ఆ ఎనీవేని మనం వాడుతూ ఉంటాం. లాస్ట్ వన్ ఇట్స్ ఓకే, సరేలే, ఇట్ డజంట్ మ్యాటర్, సరేలే పర్వాలేదు, ఇట్స్ ఓకే అంటూ ఉంటాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఈస్ కంగ్రాట్స్ ఇన్ అడ్వాన్స్ లేదా కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ అంటే ముందుగా అభినందనలు. అంటే ఎవరైనా ఏదైనా చేసేటప్పుడు అంటే వాళ్ళకి అభినందనలు మనం చెప్పడానికి ఇక్కడ కంగ్రాట్స్ లేదా కంగ్రాచులేషన్స్ అనే వర్డ్ని మనం చాలా ఎక్కువగా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తుంటాం ఇంగ్లీష్లో. టెల్ మీ ద రీజన్, కారణం చెప్పు
అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ కానీ ఒక యాక్షన్ జరిగిన తర్వాత దానికి అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, కారణం చెప్పని చెప్పి అడిగేటప్పుడు మనం టెల్ మీ ద రీజన్ అంటూ ఉంటాం. టెల్ మీ ద రీజన్ వై యూ ఆర్ అబ్సెంట్ యస్టర్డే. నువ్వు ఎందుకు ఆబ్సెంట్ అయ్యావో చెప్పు. అది చెప్పంటే ఆ కారణం అడగడానికి మనం అక్కడ టెల్ మీ ద రీజన్ వాడుతూ ఉంటాం. ఐఎమ్ లిటిల్ బిట్ నెర్వస్. నేను కాస్త ఆందోళనగా ఉన్నాను. అంటే ఇక్కడ నెర్వస్ అంటే ఆందోళనగా గాబరాగా ఉంటాం. మనం ఏదైనా ఎగ్జామ్గా వెళ్ళేటప్పుడు కానీ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కాస్త ఆందోళన గురవుతూ ఉంటాం. ఎందువల్లంటే ఆ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో లేకపోతే ఆ ఎగ్జామ్ హాల్లో ఆ క్వశ్చన్స్ ఎలా వస్తాయని చెప్పి కాస్త మనం ఆందోళన గురవుతుంటాం. అలాంటప్పుడు ఈ ఫ్రేజ్ వాడాలి. ఐఎమ్ లిటిల్ బిట్ నెర్వస్. వాట్స్ రాంగ్ విత్ యువర్ హ్యాండ్. నీ చేతికి ఏమైంది. ఇక రాంగ్ అంటే తప్పు అని కాదు. ఏదైనా చేతికి కానీ కాలికి కానీ మొహానికి కానీ ఏదైనా చిన్న దెబ్బ తగిలి ఏదైనా బాగోలేకపోయినట్లయితే అలాంటప్పుడు వాట్స్ రాంగ్ విత్ యువర్ ఫేస్ అంటాం. అంటే నీ మొహానికి ఏమైంది అంటే అక్కడ చిన్న దెబ్బ తగిలినట్టుంది, ఏం జరిగింది. అలాగే వాట్స్ రాంగ్ విత్ యువర్ లెగ్. నీ కాలుకి ఏమైంది, కాలుకి ఏమైనా దెబ్బ తగిలిందా అనేటప్పుడు మనం ఇక్కడ రాంగ్ అనే వర్డ్ని యూజ్ చేయవలసి ఉంటుంది. ఐఎమ్ సూపర్ టైర్డ్ లేదా ఐఎమ్ ఎగ్జాస్టెడ్ అంటే నేను బాగా అలసిపోయాను. ఐఎమ్ టైర్డ్ అంటే అలసిపోయాను. ఐఎమ్ సూపర్ టైర్డ్ అంటే నేను బాగా అలసిపోయాను. ఈ సూపర్ టైర్డ్ బదులుగా ఎగ్జాస్టెడ్ కూడా మనం వాడవచ్చు. అలాగే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ టైర్డ్ అని కూడా మనం చెప్పొచ్చు. డూ యూ మైండ్ వెయిటింగ్. ఏమీ అనుకోకపోతే వెయిట్ చేస్తారా. ఇక్కడ మైండ్ అంటే ఈ మైండ్ కాదు. ఇంగ్లీష్లో మైండ్ని వెర్బగా అభ్యంతరం లేదు కదా అనే సెన్స్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. అంటే మీరు కాసేపు వెయిట్ చేయడానికి అభ్యంతరం లేదు కదా, కాసేపు వెయిట్ చేయండి అని చెప్పడానికి ఇక్కడ మైండ్ అనే వర్డ్ని చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాం. హౌ అబౌట్ ఏ మూవీ. మూవీకి పోదామా. హౌ అబౌట్ అనే ఫ్రేజ్ని మనం ఏదైనా ప్రపోజ్ చేసేటప్పుడు ఏదైనా చేద్దామా, అది చేద్దామా, ఇది చేద్దామా అనేటప్పుడు మనం ఈ హౌ అబౌట్ని వాడుతూ ఉంటాం. హౌ అబౌట్ కాఫీ. కాఫీ తాగుదామా. హౌ అబౌట్ గోయింగ్ టు అదర్ విలేజ్. ఏదైనా ఊరికి వెళ్దామా. ఇలా మనం హౌ అబౌట్ని ఏదైనా చేద్దామా అన్నప్పుడు మనం హౌ అబౌట్ని యూజ్ చేయాలి. ఐ విల్ బి బ్యాక్ ఇన్ ఎ సెకండ్. కాసేపులో వస్తాను. ఇక్కడ బ్యాక్ అంటే ఈ బ్యాక్ కాదు, బ్యాక్ అంటే తిరిగి వచ్చుట. ఐ విల్ బి బ్యాక్ ఇన్ ఎ సెకండ్ అంటే కాసేపులో తిరిగి వచ్చేస్తానని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. వై డూ యూ కేర్. ఎందుకు పట్టించుకుంటావు. కేర్ అంటే ఏదైనా పట్టించుకున్నట. ఐ డోంట్ కేర్ అంటూ ఉంటాం. ఐ డోంట్ కేర్ అంటే నేను పట్టించుకోను. వై డూ యూ కేర్. ఎందుకు పట్టించుకుంటావు. ఇట్ ఈస్ జస్ట్ ఎ స్మాల్ ఇష్యూ. అది చిన్న విషయం, ఎందుకు పట్టించుకుంటావు అంటాం. ఐ విల్ బి క్విక్. నేను త్వరగా వెళ్ళాలి. క్విక్ అంటే ఇక్కడ చాలా తొందరగా చాలా గాబరాగా అంటే నేను చాలా త్వరగా వెళ్ళాలి. ఐ నీడ్ టు అటెండ్ ఏ మీటింగ్. నేను ఒక మీటింగ్ వెళ్ళాలి. సో ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైమ్. నెక్స్ట్ వన్ ఈస్ దిస్ ఈజ్ రియల్లీ హార్డ్ ఫర్ మీ. ఇది నాకు చాలా కష్టంగా ఉంది. దిస్ ఈజ్ రియల్లీ డిఫికల్ట్ ఫర్ మీ. ఇది నాకు చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది, ప్రాబ్లమాటిక్గా ఉందని చెప్పేటప్పుడు మనం ఎలా అంటూ ఉంటాం. హార్డ్ అంటే ఏదైనా కాస్త ఇబ్బందిగా ఉండడం అంటే ప్రాబ్లంగా ఉండడం. ఐ హ్యావ్ నో టైమ్ ఫర్ థింకింగ్. నాకు ఆలోచించడానికి టైం లేదు, సమయం లేదంటే ఐఎమ్ సో బిజీ రైట్ నో. నాకు ఆలోచించడానికి కూడా అంటే ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఈవెన్ థింకింగ్. ఆలోచించడానికి కూడా నాకు టైం లేదని చెప్పేటప్పుడు అలా అంటాం. హౌ వాజ్ ద డే. ఈరోజు ఎలా గడిచింది అంటే చాలామంది ఇక్కడ వాజ్ కాబట్టి పాస్ట్ టెన్స్ అనుకుంటారు. కానీ వాజ్ అంటే ఈ రోజు గడిచింది అంటే ఈరోజు ఈవినింగ్ మనం అంటూ ఉంటాం ఈరోజు ఎలా గడిచిందని. కాబట్టి ఇక్కడ మనం వాజ్ యూజ్ చేయాలి. హౌ వాజ్ ద డే అంటే ఈరోజు ఎలా గడిచింది, ఈరోజు ఎలా ఉంది అంటాం. ఐ హ్యావ్ ఏ లాట్ టు టెల్ యూ. నీకు చెప్పడానికి చాలా ఉంది అంటే నీకు చాలా చాలా చెప్పాలి అంటే ఏదో అతని దగ్గర చాలా మ్యాటర్ ఉండండి, చాలా చాలా విషయాలు ఉన్నప్పుడు నీకు చాలా చాలా చెప్పాలని చెప్పినప్పుడు ఇలా అంటూ ఉంటాం. హ్యావ్ ఏ లాట్ టు టెల్ యూ. నైస్లీ డన్. బాగా చేశారు అంటే ఏదైనా ఎవరైనా వర్క్ చేసేటప్పుడు అంటే మనం అప్పగించిన పని సక్రమంగా చేసేటప్పుడు బాగా చేశారని చెప్పి మనం ప్రోత్సహించడానికి ఎంకరేజ్ చేయడానికి ఇలాంటి ఫ్రేజెస్ యూజ్ చేస్తాం. నైస్లీ డన్. బాగా చేశారు. బీ ఏ లిటిల్ పేషెంట్. కాసేపు ఓపిక పట్టండి. ఇక్కడ పేషెంట్ అంటే మనం హాస్పిటల్లో చూసే పేషెంట్ కాదు. పేషెంట్ అంటే యాడ్జెక్టివ్గా సహనంతో ఉండాలి, ఓపికగా ఉండాలని చెప్పి ఇక్కడ యాడ్జెక్టివ్గా పేషెంట్ను యూజ్ చేస్తుంటారు. బీ పేషెంట్ అంటే సహనంగా ఉండు. అంటే లిటిల్ పేషెంట్ అంటే కాసింత ఓపిక పట్టు, కాస్త సహనం వహించని చెప్పేటప్పుడు ఈ పేషెంట్ అనే వర్డ్ని మనం వాడుతూ ఉంటాం. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇది నీకు సంబంధించింది కాదు, ఇది నీ వ్యవహారం కాదు. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. డోంట్ పోక్ యువర్ నోస్ ఇన్ దిస్. ఇందులో నువ్వు తలదొచ్చకు. ఇది నీ వ్యవహారం కాదు, ఇది నీ మ్యాటర్ కాదు. ఇట్ డజంట్ మ్యాటర్ టు యూ. ప్లీజ్ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్. ఇక్కడ బిజినెస్ అంటే చాలామంది వ్యాపారం అనుకుంటారు. బిజినెస్ అంటే పని, వ్యవహారం, అఫైర్ అని మనం చెప్పుకోవచ్చు. ఇట్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటే ఇది నీకు సంబంధించిన విషయం కాదని చెప్పి అర్థం వస్తుంది. ఐ ఫెల్ ఏ స్లీప్. నాకు నిద్ర వస్తుంది. ఇక్కడ చూడండి, ఏ స్లీప్ అనడానికి డిఫరెన్స్ చాలా ఉంది. స్లీప్ అంటే వెర్బ్గా పడుకోవడం, నిద్రపోవడం.
అలా కాకుండా ఏ స్లీప్ అంటే ఇది యాడ్వర్బ్, అంటే నిద్ర వచ్చేలా ఉంది, నిద్ర వచ్చేస్తుంది అని చెప్పేటప్పుడు మనం ఎస్లీప్ అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది. ఐఎమ్ స్టార్వింగ్, నాకు బాగా ఆకలేస్తుంది, అంటే ఐఎమ్ హంగ్రీ అంటే ఆకలేస్తుంది. ఐఎమ్ స్టార్వింగ్ అంటే నాకు బాగా విపరీతంగా ఆకలేస్తుంది అని చెప్పేటప్పుడు ఈ స్టార్వింగ్ అనే వెర్బ్ని యూజ్ చేయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఈస్ వాట్ టైమ్ ఈజ్ ఇట్, టైం ఎంత అయింది. అలాగే వాట్ ఈస్ టైం నౌ, సమయం ఎంత అని చెప్పి అడుగుతూ ఉంటాం. అంటే మనం ఏదైనా టైం ఎంత అని చెప్పి కనుక్కోవడానికి అంటూ ఉంటాం, అలాగే టైం ఎంత అయిందని చెప్పి ప్రశ్నించేటప్పుడు కూడా ఆ సేమ్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తూ ఉంటాం. వాట్ ఈస్ టైం నౌ, అలాగే వాట్ టైమ్ ఇట్ ఈస్. నెక్స్ట్ వన్, హ్యాంగ్ అవుట్ ఫర్ ఎ మినిట్, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. హ్యాంగ్ అవుట్ అంటే కాసేపు గడపడం. హ్యాంగ్ అవుట్ ఫర్ ఎ మినిట్, హ్యాంగ్ అవుట్ ఫర్ ఎ సెకండ్, హ్యాంగ్ అవుట్ ఫర్ ఎ వైల్. ఫర్ ఎ వైల్ అంటే కాసేపు వెయిట్ చేయండి, కాసేపు ఉండండి, కాసేపు ఆగండి అని చెప్పేటప్పుడు మనం ఇలా హ్యాంగ్ అవుట్ ఫర్ ఎ మినిట్ అని చెప్తూ ఉంటాం. ఐ వాంట్ టు టాక్ టు యూ, మీతో మాట్లాడాలి. ఐ వాంట్ టు టాక్ టు యూ, ఐ వన్ నాట్ టాక్ టు యూ. చూడండి, వన్ అని చెప్పి మనం వాంట్ టుకు బదులుగా ఫారిన్ ఇంగ్లీష్లో చాలామంది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఐ వాంట్ నాట్ టాక్ టు యూ ప్లీజ్. ఇలా నథింగ్ హ్యాపెన్స్, ఏమీ జరగలేదు, అంటే ఏం జరిగింది, ఏమైందని చెప్పి మనల్ని ఎవరైనా అడిగేటప్పుడు నథింగ్ హ్యాపెన్స్, డోంట్ వర్రీ, బీ కూల్ బ్రో అంటూ ఉంటాం. నో మోర్ టాకింగ్, ఇంకేమీ మాట్లాడుకో. ఇక్కడ చూడండి, నో మోర్ తర్వాత ఏదైనా ఒక ఇంగ్ ఫామ్ యూజ్ చేసినట్లయితే ఆ యాక్షన్ ఇక చేయొద్దు అని చెప్పి అర్థం వస్తుంది. నో మోర్ చాటింగ్, ఇంకేమీ మాట్లాడుకో. నో మోర్ స్పీకింగ్, ఇంక చెప్పకు. అలాగే నో మోర్ సేయింగ్, అలాగే నో మోర్ డిస్కసింగ్, అలాగే నో మోర్ డాన్సింగ్, ఇంకేమి డ్యాన్స్ చేయకు. ఇలా చెప్పి మనం ఏదైనా చేయొద్దు అని చెప్పడానికి నో మోర్ని యూజ్ చేసి తర్వాత ఇంగ్ ఫామ్ని యూజ్ చేయవలసి ఉంటుంది. డోంట్ వర్రీ, బాధపడకు. ఇది చాలా మనం ఎక్కువసార్లు వింటూ ఉంటాం, డోంట్ వర్రీ. అలాగే నథింగ్ టు వర్రీ కూడా చెప్పొచ్చు. డోంట్ వర్రీ లేదా నథింగ్ టు వర్రీ. ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నాకు ఆసక్తిగా ఉంది. అంటే మనకి ఏదైనా ఒక పని చేయాలని చెప్పి విపరీతంగా కోరికగా ఉన్నప్పుడు ఆసక్తిగా ఉందని చెప్పి మనం తెలుగులో అంటూ ఉంటాం. ఆ ఆసక్తి అని చెప్పడానికే ఇంట్రెస్టెడ్ యూజ్ చేస్తాం. ఐఎమ్ ఇంట్రెస్టెడ్. అయితే ఇంట్రెస్టెడ్ తర్వాత ఇన్ వచ్చి, అంటే ఐఎన్ ఇన్ రావాల్సి ఉంటుంది, తర్వాత ఇంగ్ ఫామ్ సాధారణంగా వస్తుంది. చూడండి, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ సంథింగ్, నాకు ఏదైనా చేయాలనిపిస్తుంది. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రీడింగ్ దిస్ బుక్, ఈ బుక్ చదవాలని నాకు ఆసక్తిగా ఉంది ఇలా మనం అంటూ ఉంటాం. ఐఎమ్ ఇంట్రెస్టెడ్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. చూడండి, నెగిటివ్ చేయాలంటే సింపుల్గా ఇంట్రెస్టెడ్ ముందు నాట్ ఉంచితే సరిపోతుంది. వే హ్యావ్ యూ బీన్, ఎంతసేపు ఎక్కడున్నావు. బీన్ అంటే కాసేపు నుంచి ఇప్పటి వరకు ఉండుట అని చెప్పి అర్థం వస్తుంది. వేర్ హ్యావ్ యూ బీన్, ఎంతసేపు ఎక్కడున్నావు, నాకే కనిపించలేదు అని చెప్పి అనేటప్పుడు మనం ఇలా ప్రశ్నించేటప్పుడు ఇలా అంటూ ఉంటాం. ఇట్ ఈస్ టైమ్ టు హ్యావ్ లంచ్, లంచ్ చేసే సమయం అయింది. అంటే ఏదైనా ఒక పర్టికులర్ టైంకి టైం అయింది అంటే ఇది మనం ఆ పని చేసే సమయం చెప్పేటప్పుడు ఇలా ఇట్ ఈస్ టైంని మనం యూజ్ చేస్తుంటుంది. చూడండి, ఇట్ ఈస్ టైమ్ టు స్టార్ట్ ద వీడియో, ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసే సమయం, అంటే వీడియో స్టార్ట్ చేసే సమయం అయింది అంటే ఇది వీడియో స్టార్ట్ చేసే సమయం అని చెప్పి మనం చెప్పేటప్పుడు ఇలా ఇట్ ఈస్ టైం ఎక్కువగా మనం ఇంగ్లీష్లో వాడుతూ ఉంటాం. ఐ డోంట్ నో ఎనీథింగ్, నాకు ఏమీ తెలియదు. డూ యూ నో ఎనీథింగ్, నీకు ఏమైనా తెలుసా. ఐ డోంట్ నో ఎనీథింగ్. ఇలా మనం నాకు ఏమీ తెలియదని చెప్పడానికి డోంట్ నోని ఎక్కువగా యూజ్ చేస్తాం. ప్లీజ్ లిసన్ టు మీ, దయచేసి నేను చెప్పేది విను. ప్లీజ్ లిసన్ టు మీ అంటే ప్లీజ్ అంటే దయచేసి, లిసన్ టు మీ అంటే ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో లిసన్ తర్వాత టు అనే ప్రిపోజిషన్ ఖచ్చితంగా రావాల్సిందే. ప్లీజ్ లిసన్ టు మీ కేర్ఫుల్లీ. ఇఫ్ యూ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ ఇంగ్లీష్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ Sahastra 26, the magic of English.